మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారంలో తామెక్కడా చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూ వచ్చిన రామోజీరావుకు ఆర్బీఐ గట్టిగా ముట్టికాయేసింది. రామోజీరావు నోరు మూయించేలా ఆర్బీఐ అసలు వాస్తవాన్ని బయటపెట్టింది. హిందూ అవిభాజ్య కుటుంబం పేరు మీద డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s)కు విరుద్ధమని నివేదించింది. నిబంధనలను ఉల్లంఘించి మార్గదర్శి డిపాజిట్ల సేకరణ జరిగిందని ఆర్బీఐ తరపు న్యాయవాది రమేష్ బాబు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాల్లోని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పూర్తి వివరాలతో ఓ నోట్ను తమ ముందుంచాలని ఆర్బీఐని ఆదేశించింది. అలాగే ఏపీ ప్రభుత్వంతో పాటు పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ను సైతం నోట్ను తమ ముందుంచాలని ఆదేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించినందుకు చట్ట ప్రకారం మార్గదర్శి ఫైనాన్సియర్స్ దాని యజమాని రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలంటూ 2008లో సిఐడి అధికృత అధికారి టి కృష్ణరాజు నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్కరోజు ముందు అంటే 2018 డిసెంబర్ 31న అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2019లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2020లో ఇదే వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మార్గదర్శి రామోజీరావుల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ వసూలు చేసిన డిపాజిట్లు చాలా వరకు వెనక్కిచ్చేశామన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకునే ఉమ్మడి హైకోర్టు మార్గదర్శిపై సిఐడి నమోదు చేసిన ఫిర్యాదును కొట్టేస్తుందన్నారు. అసలు ఈ కేసుతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారం కోర్టుకు వచ్చే సమయానికి నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్లు సేకరించిందని తెలిపారు. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మార్గదర్శి డిపాజిట్ల సేకరణను ఆపలేదని, అప్పుడు కూడా మరో 2,000 కోట్లు సేకరించిందని వివరించారు. పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో తానే ఫిర్యాదుదారునని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ తరఫున మొట్టమొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ కౌన్సిల్ రమేష్ బాబు అనే ఆయన వచ్చి ఆయన క్లియర్గా చెప్పాడు, 45(s) ఈజ్ ఎ ప్రొహిబిటరీ క్లాస్. క్లియర్గా క్లాజ్లో రాసింది హెచ్యుఎఫ్ అనో ఇంకోటనో ఏదో పేరు పెట్టి వసూలు చేసుకోవటానికి కుదరదు, ఇది ప్రొహిబిటెడ్. మనకు ఏదైతే నేను పెట్టిన కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ మీద ఇప్పటి వరకు ఫస్ట్ టైము రిజర్వ్ బ్యాంక్ కోర్టులో వచ్చి చెప్పింది. మనకు రిప్లైలు ఇవ్వటం రాజశేఖర రెడ్డి గారి టైంలోనే చెప్పారు, ఇది ప్రొహిబిటెడ్, మీరు యాక్షన్ తీసుకోండి, అన్నీ ఉన్నాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైము రిజర్వ్ బ్యాంక్ అడ్వకేటు పార్టీ అయ్యాడు. ఆయన నేను వేసిన దాంట్లోనే రిజర్వ్ బ్యాంక్ అడ్వకేట్ని కూడా పార్టీ చేశాం. ఈవేళ ఫస్ట్ టైం ఆయన అప్పీర్ అయ్యాడు. ఆయన అప్పీర్ అయ్యి దాని రిజర్వ్ బ్యాంక్ తరఫున క్లియర్గా చెప్పాడు, ప్రోహిబిట్ చేయబడింది, ఈ ఎవరు చేయకూడదని ప్రోహిబిట్ చేసామో వాళ్ళు చేయకూడదంటే క్లాజ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ప్రొహిబిటరీ క్లాస్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 9వ తారీఖు వాయిదా ఇస్తూ ఆ రోజు నాటికి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా రిటర్న్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్సియర్స్ సాధారణ ప్రజానికం నుంచి చట్టవిరుద్ధంగా 2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అన్ని ఆధారాలతో ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్ రంగాచార్యని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేస్తుంది. ఇదే సమయంలో సిఐడి తరపున సంబంధిత కోర్టులో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధికృత అధికారిగా టి కృష్ణరాజు నియమిస్తూ జీవో 801 జారీ చేస్తుంది. ఈ 2 జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా జీవోలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. మార్గదర్శి అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై అధికృత అధికారి కృష్ణరాజు 2008 జనవరిలో నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి సిసి 540లో తదుపరి చర్యలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేయగా సిసి 540లో తదుపరి చర్యలు కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. ఆ తర్వాత ఇదే సిసి 540పై మార్గదర్శి మరో రూపంలో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా హైకోర్టు సానుకూల స్టే ఉత్తర్వులిచ్చింది.
2011లో తిరిగి CC 540ని కొట్టివేయాలంటూ సిఆర్పిసి సెక్షన్ 482 కింద మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. స్టే గడువు పెంపు కోసం మార్గదర్శి 2018లో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉమ్మడి హైకోర్టు విభజనకు చివరి రోజు 2018 డిసెంబర్ 31న మార్గదర్శికి అనుకూలంగా తీర్పు వెలువరించారు. మార్గదర్శి కోరినట్లు CC 540ని కొట్టేశారు. అందరూ హైకోర్టు విభజన హడావుడిలో ఉన్నప్పుడు వెలువడిన ఈ తీర్పును అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. తీర్పు వెలువడిన కొంతకాలం తర్వాత అసలు విషయం బయటకొచ్చింది. దీంతో అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏళ్ల తరబడి మార్గదర్శిపై తాను చేస్తున్న పోరాటంలో కీలక విషయాన్ని తెలపడానికి ఆర్బీఐ తొలిసారిగా కోర్టుకొచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. మార్గదర్శి తరపున పేరు మోసిన సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారని తెలిపారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45S ప్రకారం డిపాజిట్లు సేకరణ చట్ట విరుద్ధమని న్యాయవాది రమేష్ బాబు తెలిపారన్నారు.